येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन दौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। अज्ञानान्धस्य लोकस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। నమస్కారం అండి. ఓం నమస్తే అండి. ఓకే, నమస్తే అండి. మూర్తి గారు మీరు ట్రై చేస్తారా చెప్పడానికి? చెప్పండి. పాగ్రాధ్వం స్థామ్నా నాదాన దృషి అర్తి సత్తిష సద తేషాం వివగ్జిగ్రహం తిష్టమన ఎచ్చ పశ్య రిచ్చ ధౌ సీయ సీద. సీద ఉత్తమం. సీద ఉత్తమం అండి. ఈ దానం వస్తు దానము రెండో దానం సీదానే అల్ప ప్రాణమే. సీదా అల్ప ప్రాణమే. ఓకే, సో అట్లా వస్తుంది అనమాట. సో పిత్ అంటే ఏంటి, అపిత్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ అన్నిట్లో కూడా ఏం చెప్తున్నది ఇక్కడ, ఇప్పుడు మనము కింగ్ టిచ అనే చూద్దాము సూత్రంని ఏం చెప్తున్నది. దీంట్లోనే ఉంది కదా అది. దీంట్లో ఈ సూత్రంలో సార్వధాతుకం అపిత్తుంది కదా. ఆ సూత్రంలో ఏమంటుంది, ఎప్పుడైతే అపిత్ సార్వధాతుక ప్రత్యయం ఉంటదో అది ఎలా పనిచేస్తుందని చెప్పింది. గిత్ వత్ భవతి. అవునా? సో గిత్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే గిత్ లాగా పనిచేస్తుందో అప్పుడు అది గుణవృద్ధులను నిషేధిస్తుంది. ఏ సూత్రం చెప్పింది? కింగితిచ. ఏ సూత్రం చెప్పింది? కింగితిచ అనే సూత్రం చెప్పింది. అంటే ఏంటి, ఈ కింగితిచలో ఏమంటుంది, కిత్ గాని గిత్ గాని ఉంటే అవునా అప్పుడు అదేమైతుంది అంటుంది, గుణవృద్ధుల్ని నిషేధిస్తుంది. అవునా? సో అయితే ఇక్కడ చూడండి, కింగితిచ అనే సూత్రాన్ని చూపిస్తున్నా. ఈ కింగితిచ చూడండి, కిత్ గిత్ గిత్. అవునా? ఇక్కడ సూత్రంలో మనకి రెండే కనిపిస్తున్నాయి, కానీ ఇంకొకటి కూడా ఉంది. అది ఏంటది? గిత్. అవునా? అందులో గిత్ కూడా ఉంది. అంటే గకారం ఎత్తైనటువంటిది అది కూడా ఉంటే. అంటే కిత్తులు అంటే ఇది పిత్తులు అంటే మనం కిత్ అంటాం కదండి, అది కూడా. కిత్ ఉంది కదా, కిత్ ఆల్రెడీ తెలుసు మీకు కదా. ఇంకా ఏమన్నాడు? గిత్. అవునా? గిత్తువి కూడా చూపిస్తాను ఇక్కడ, ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత గిత్. అవునా? ఈ మూడు అన్నమాట. కిత్ గిత్ గిత్ ప్రత్యయాలు ఉపస్థితౌ ఇగ్ లక్షణం గుణకార్యం వృద్ధి కార్యం చ నిషిధ్యతే. ఇక్ అనేది ఉందా, ఇక్ లక్షణం అంటే ఏంటి, ఇక్ వర్ణానికి ఏం నిషేధిస్తుంది? గుణకార్యం వృద్ధి కార్యం నిషిధ్యతే. అవునా? ఆ రెండిటిని గుణవృద్ధులను నిషేధిస్తుంది. ఏమి? కింగితిచ అనే సూత్రము. ఇవి ఎప్పుడు కిత్తుకి గిత్తుకి గిత్తుకి. అర్థమైందండి? ఈ ప్రత్యయాలు పరములో ఉంటే ఎక్కడ ఉండాలి? ఇవి పరములో ఉండాలి. ధాతువుకి పరములో ఉంటే. అర్థమైందా? ఆ ప్రత్యయాలు అర్థమైందండి. పరంలో ఉంటే గుణవృద్ధులను నిషేధిస్తుంది. దేనికి గుణవృద్ధులు ఎందుకు ఎక్కడ వస్తాయి? ఇక్కు లక్షణం అంటే ఏంటి, ఇక్కులకి వస్తాయి. అవునా? గుణము వృద్ధి అయ్యేది ఎక్కడండి? ఇక్కులకి కదా. ఇక్కడ ఏమన్నాడు? కిత్ ప్రత్యయ నిమిత్త. నిన్న మనకి శోభనాద్రి గారు చెప్పారు ఏమని, నిమిత్త అన్నారు. నిమిత్తము అని కొన్ని చోట్ల ఉంటుంది అన్నారు కదా. సో అదనమాట, ఇక్కడ నిమిత్తము అన్నారు. అంటే ఏంటి? ఈ సందర్భము కొన్ని చోట్ల అట్లా అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, ఏమనుకున్నాం ఇందాక దాంట్లో సార్వధాతుకం అపిత్ అనే సూత్రంలో కొన్ని ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ సార్వధాతుకం అపిత్తులో ఏముంది? ఇది
కొన్ని అపవాద సూత్రాలు ఉన్నాయి. అపవాదం అన్నాం. అవునా? అపవాదం అంటే ఏంటి? అపవాదాలు ఎన్ని ఉన్నాయి ఇందులో? ఇన్ని 3 కదండి. రెండు అపవాదాలు వచ్చాయి. రెండు. ఏమవి 2? ఒకటేమో 3 పిత్తులు 15 అపిత్తులు అని చెప్పింది. సేర్హ పిచ్చ ఏమని ఆ చెప్తుంది? సరే పిత్ అయినా కూడా అది లోట్లకారంలో ఈ పిత్ సిప్పు అయితే పిత్తే ఆ, లోట్లకారంలో మాత్రం అపిత్తులాగా పనిచేస్తుందని ఒక అపవాదం. ఇంకొక అపవాదం ఏంటి? ఇంకొక అపవాదం ఏంటంటే ఆడుత్తమస్య పిచ్చ లోట్లకారం ఉత్తమ పురుష మొత్తం కూడా పిత్తులాగా పనిచేస్తుందని చెప్పింది. అందులో ఉన్నవి పిత్తుంది అపిత్తుంది, కానీ అదంతా కూడా పిత్తులాగానే పనిచేస్తుంది అని చెప్పింది. అవి 2 కూడా అపవాదాలు. అంటే ఆ సూత్రము యొక్క ప్రాపర్టీస్ ఒకటి. ఆ సూత్రం ఏంటిది? పిత్. ఇంకో చోట అది అపిత్. అయితే కూడా వాటిని రివర్స్ చేసింది. అవునా? అపిత్ అనుకోమన్నది, అపిత్ని పిత్ అనుకోమంది. అవునా? ఆ గ్రూప్ అంతా కూడా అట్లా చెప్పింది. అదనమాట. అది అపవాదం. అవునా? సో అట్లాగా అది అపవాదం ఏదైతే ఉందో అది నిమిత్త కార్యం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకేనా మరి అందరికీ అనుకుంటా. ఎందుకంటే వీడియోస్ లో వింటుంటే అక్కడక్కడ బ్రేక్ అవుతుంది నాది. ఎందుకో మరి. నెట్ సరిగ్గా ఉంటలేనట్టుంది ఇక్కడ. మీ అందరికి బానే వినిపిస్తుందా అండి? ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. వినిపిస్తుందమ్మా. వెదర్ బాగాలేనప్పుడు తరంగాలు సరిగ్గా వెళ్ళనప్పుడు ఇబ్బంది పడుతుంది. అవును. సో అయితే ఇక్కడ కిత్ ప్రత్యయము నిమిత్తము అన్నాం ఇక్కడ. అవునా? సో నిమిత్తము గుణవృద్ధి నిషేధ. అవునా? నిమిత్తకః గుణ అదేంటి? కిత్ ప్రత్యయ నిమిత్తకః గుణవృద్ధి నిషేధ. సో ఇప్పుడు భిద్ అనే ధాతువుని తీసుకుంటే ఈ తా ప్రత్యయంతో కిత్ అన్నాం కదా, కిత్ కాబట్టి కకారం ఇత్తు కావాలి. కకారం ఇత్తు ఎక్కడైతుంది? కిత్ తవతు. అవునా? ఇంకేమొస్తాయి? అలాంటివి వస్తాయి కదా, కెప్ అలాంటివి. ఇంకేమి ఇచ్చారు ఇందులో? కెప్ ఇచ్చారు. ఓకే. అయితే చూడండి. సో ఇప్పుడు భిద్ ప్లస్ క్తాలో కకారం పోయింది కాబట్టి ఇక్కడ గుణవృద్ధిని నిషేధించాలి. భిద్ అనే ధాతువు ఏంటిది? యాక్చువల్ గా దాంట్లో మనకి అది ఉపధావర్ణం కనిపిస్తుంది. అవునా? ఉపధావర్ణం కనిపించి బిద్దు మామూలుగా అయితే బేదు కావాలి కానీ ఇక్కడ నిషేధిస్తుంది. అవునా? కాబట్టి అది భిన్న లాగా మారింది. భిద్ అట్లాగే ఉంది. ఇక్కడ తకారం వచ్చేసి ఏమొచ్చింది? అక్కడ తా అనేది వచ్చింది కాబట్టి తాకి పూర్వం ఉంటే అదేమైతుంది? దకారము దేనిలాగా మారుతుంది? ఏ సూత్రంతో? ఈ రదాభ్యాం నిష్ఠాతో నః పూర్వస్య చ సూత్రంతో ఏమైంది? దకార తకారాలు ఈ 2 కూడా దేనిలాగా మారుతాయి? నకారాలుగా మారుతాయి అన్నమాట. అవునా? రదాభ్యాం నిష్ఠాతో నః పూర్వస్య చ దః. ఇది మనకు రాలే ఫస్ట్ టైం. ఇదా వచ్చింది, దాంట్లో వచ్చింది, ప్రౌఢలో వచ్చింది. సో చూడండి ఇక్కడ. సో రదాభ్యాం అన్నాం అంటే ఏంటి? రదాభ్యాం నిష్ఠాతః నః పూర్వస్య చ దః. అవునా? ఇక్కడ ఏమంటుంది? ఇది ఆఫ్టర్ రా అండ్ ద ఫర్ ద ఆఫ్ ద ఏంటది? ఓ మై గాడ్. పార్టిసిపల్ ఆఫ్ సఫిక్స్ త and tavat. There is substituted na, and the same substitution takes place also for the preceding the. ఇదేంటి? త తర్వాత ద తర్వాత త. అవి ఆఫ్టర్ రా తర్వాత అవునా ఉంటే అప్పుడు ఏమైతుంది? ఈ త తర్వాత ద అనేది నాగా మారుతుంది. ఇప్పుడు భిద్ అనేది ఉంది. ఆఫ్టర్ రా అన్నాము. మరి రా ఎక్కడ ఉంది? ఇక్కడ రా కనిపించిందా మనకి? రదాభ్యాం
నూనః పూర్వస్య చ దః ఉమ్, इति दकारस्य तकारस्य च ఉమ్, नकारः ఉమ్. అదేంటి రేఫ దకారాభ్య ఉత్తరస్య రేఫ దకారాభ్యాం ఉత్తరస్య నిష్ఠా తకారస్య నకార ఆదేశో భవతి పూర్వస్య చ దకారస్య రేఫాత్ తావత్ ఏమన్నాడు ఇక్కడ ఆస్తీర్ణం విస్తీర్ణం ఇక్కడ మనకి రా ఎక్కడి నుంచి వచ్చింది రా ఉందా ఇక్కడ లేదు కనిపించట్లేదు కదా ఎక్కడ ఆ, రా ఇత్యత్ర నోపాదీయతే కిం తర్హి వ్యంజనమాత్రం ఓకే రేఫ సామాన రేఫాత్ పరా ఏంటిది ఇది 8-2-42 కదా ఒక సూత్రం దగ్గరికి వెళ్తాను 8 8-2-42 కదా రదాభ్యాం నిష్ఠాతో నః పూర్వస్య చ దః అవునా రదాభ్యాం నిష్ఠాతః నః పూర్వస్య చ ఇవన్నీ విడదీస్తే రదాభ్యాం అనేది పంచమి నిష్ఠాతః అనేది షష్ఠి నః అనేది ప్రథమ పూర్వస్య అనేది షష్ఠి చ అనేది అవ్యయం రశ్చ దశ్చ రదౌ తాభ్యాం ఇతరేతర ద్వంద్వః నిష్ఠాయాః తకారః నిష్ఠాత్ ఇక్కడ ఏమన్నాడు రా రశ్చ దశ్చ అంటే రకారం గాని దకారం గాని అన్నమాట ఈ రెండు సందర్భాలు సో తకారః నిష్ఠాత్ తకారం ఏంటిది అది నిష్ఠా ప్రత్యయం నుంచి వచ్చినటువంటి తకారం తస్య షష్ఠీ తత్పురుషః అర్థః భావార్థం చూద్దాం ఇక్కడ నిష్ఠ అంటే భూతకాలం కదా భూతకాలం కరెక్ట్ నిష్ఠ అంటే భూతకాలం సో రేఫ తథా దకార్సే అది అర్థమైందా రేఫ అలాగే దకారము ఏముండాలి పరములో అర్థమైందా రేఫ గాని అలాగే దకారం గాని ఉంటే రథాభ్యాం అన్నాం రేఫ గాని దకారం గాని దేంతోని నిష్ఠా ప్రత్యయముతోని అంటే అప్పుడు నకారం ఆదేశం అవుతుంది ఓకేనా అంతేనా ఇప్పుడు భిద్ త ఉంది సో ఇప్పుడు భిర్ రేఫ ఉన్నా కూడా ఈ నిష్ఠతో ఉంటే అప్పుడు ఏమయ్యేది నకారమే వచ్చేది అర్థమైందా దకారం గాని రకారం అదనమాట అర్థమైపోయింది అర్థమైందా మీ అందరికి ఇంకోసారి చెప్పండి అమ్మా రథాభ్యాం అంటే రకారం రేఫ గాని దకారం కాని దేనికి నిష్ఠా ప్రత్యయానికి పూర్వంలో ఉంటే ఓకేనా భిద్ త ఉందా సో భిద్ త అంటే ఇక్కడ దకారం ఉందా దకారం తర్వాత నిష్ఠా ప్రత్యయం ఇది అవునా తకారం ఎట్లా వచ్చింది తా నుంచి వచ్చింది తా అనేది ఏంటిది నిష్ఠ అవునా నిష్ఠా ప్రత్యయము పరములో ఉండాలన్నమాట దేనికి దకారానికి గాని ఇంకా దకారం రేఫ దకారానికి రెండు సో అప్పుడు ఈ దకార రకార తకార ఈ మూడు కూడా నకారంగా మారుతాయి అర్థమైందా ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూడండి సో ఇప్పుడు భిద్ అని మనకి ఒకటి ఈ ధాతువు కదా సో భిద్దుని దేంతో చేస్తున్నాను ఇప్పుడు తవతు చేస్తున్నాను అక్కడ ఉన్నది కాకుండా వేరే చేద్దాం సో ఇప్పుడు భిద్దులో మనకి
ఏ ప్రత్యయం కనిపిస్తుంది? తా ప్రత్యయం, నిష్ఠా ప్రత్యయమేనా ఇది? నిష్ఠ అంటే ఏంటి? భూతకాలం. భూతకాలం. భూతకాలాన్ని తెలుపుతున్నాయా ఇవి? ఇది తవతు. అవును కదండి. నిష్ఠ అనేది భూతకాలమే కాబట్టి, నిష్ఠా ధాతువే కాబట్టి ఇప్పుడు తవత్ అనేది మిగులుతుంది మనకు, అవునా? ఇవి అనుబంధ లోపాలు చేస్తే తవత్ మిగిలింది. సో భిద్ ప్లస్ తవత్. అయితే ఎప్పుడైతే దకారము కానీ, దకారం కానీ, రేఫ కానీ పూర్వంలో దానికి లేకపోతే పరంలో అని చెప్పొచ్చు, అవునా? దకార నిష్ఠాకు రకారాలకి పూర్వంలో. నిష్ఠాకు పూర్వంలో. నిష్ఠకి పూర్వము లేకపోతే దకార రకారాలకి పరములో నిష్ఠ ఉండడం, అవునా? నిష్ఠా ప్రత్యయం ఉండాలి. సో అప్పుడు ఈ దకార రకారాలు, ఈ నిష్ఠా ప్రత్యయము అంతా విధంగా మారుతుంది ఉన్నటువంటి నిష్ఠాలో ఉన్నటువంటి తకారం, నిష్ఠాలో ఉన్నటువంటి తకారం. నిష్ఠాలో చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు వేరేవి కూడా ఉన్నాయని అనుకోండి. నిష్ఠ ఏంటి? ఈ రెండే అన్నమాట. ఏంటి? తాక్ తవతు, అంతే, రెండే. అయితే ఇప్పుడు వా ఉంది, తా ఉంది, తా ఉంది. మరి దేన్ని పెట్టాలి అంటే ఈ తకారము పూర్వం అంటే పరపదములో ఉన్నటువంటి మొదటి అక్షరం తకారం. సో దానికి ఏమైతుంది? నకారం వస్తుంది అన్నమాట. నకారం. అయితే భిన్నన్ అని కూడా కావచ్చా? చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు దీనిలో చూపిస్తాను. సో ఇక్కడ భిద్ ధాతు తీసుకుందాము. భిద్ ఈ భిద్ ధాతువుతోనే మనము చూద్దాం, కర్తరి ప్రయోగంలో చూద్దాం. ఓకేనా? కర్తరి కాదు, కృదంతంలో చూస్తే తవతు ఏమొచ్చింది? తవతు. భిన్నవాన్, భిన్నవాన్ వచ్చింది, భిన్నవతి, అవునా? సో భిన్నవాన్, భిన్నవతి వచ్చింది. ఎక్కడెక్కడ తా ఉందో అక్కడెక్కడ నకారం వచ్చింది, చూసిండ్రా? తవత్, తవత్తులో తా దగ్గర నా అయింది, తర్వాత తు అన్నాము, అది కూడా నా అయింది, చూసారా? భిన్నవాన్ లో తవత్తులో రెండు వచ్చాయి కాబట్టి రెండు తాలున్నాయి, రెండు నాలు వచ్చాయి, చూసారా? ఇది చూపిస్తాను ఇప్పుడు. సో భిద్ తవత్, అవునా? దకారం ఏం కావాలి? నకారం కావాలి, అవునా? ఇది నా వా నవన్, అవునా? సో ఇప్పుడు భి ఇదంతా కలిపేసేయండి, భిన్న, అవునా? తర్వాత ఏంటి? వాక్ దీర్ఘం ఎట్లా వచ్చింది? భిన్నవాన్ కదా. వాన్ ఎట్లా వచ్చింది అంటే అక్కడ వేరే సూత్రంతో వచ్చింది. కాకపోతే మనకి కావాల్సింది ఏంటి? ఈ తకార, దకార, తకార, రకార, ఈ మూడు కూడా దేనిలాగా మారుతాయి? నకారంగా మారుతాయి. అది మెయిన్ మనకి ఇక్కడ కావాల్సింది కదా. ఇక్కడ వేరే సూత్రం వచ్చేసి వా పెట్టేపించింది, అవునా? అదే సూత్రము భిద్. భిదిర్ విదారణే, భిదిర్ విదారణే, అంతేనా? భిదిర్ విదారణే కదా అది. సో భిదిర్ విదారణేలో ఏంటది? తవత్తు, అవునా? ఇక్కడ భిన్నవత్తని ఇచ్చారు, ఇక్కడ నపుంసకంలో ఇచ్చిండ్రు, భిన్నవాంది ఇవ్వలేదు. నిమిషం. తవత్ ఇక్కడ ఒక సూత్రం వచ్చి దానికి దీర్ఘం చేయిస్తుంది కదా. ఎలా వచ్చి ఉంటది? ఆన్, ఆన్, అన్, ఇక్కడ ఘై ఘై వచ్చి ఉంటది కదా.
ఓ ఓ గై అనే కదా దీర్ఘం వచ్చేది. దీర్ఘం వచ్చేది. అవును అవును. గై గై ప్రత్యయం. గైలో మరి దానికి పరంలో ఏముండాలి? గైకి ఒక్క నిమిషం. మొన్ననే చెప్పారు వాళ్ళు. ఉమ్, గై ప్రత్యయం మొన్ననే చెప్పారు. అదే ఆ ఇది పుల్లింగంలోనే ఉంటది కదండి. మరి గై అంటే నపుంసకంలో ఇచ్చారు కదా. దీనికి ఉపదాలో హ్రస్వం ఉండాలి. ఆనా శబ్దం వచ్చే, ఆనాతో రాదు. ఏమన్నారు? పుంలింగమా? పుంలింగమే ఇది మరి. గై ప్రత్యయం కాదు, మీరు వత్ నపుంసక లింగంలో వచ్చింది అన్నారు కదా అక్కడ. అట్లా కాదు, ఇక్కడ మనకు ఆల్రెడీ డైరెక్ట్ గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అంతే. ఉపదా ఇప్పుడు వత్ ఈ వత్ గై ప్రత్యయం ఏం చెప్తుందంటే భావాన్ని చెప్పడానికి ఉపయోగిస్తామండి దీన్ని. ఉమ్, ఉమ్, ఇవి పుల్లింగంలోనే ఉంటాయి. ఉమ్, ఉపదాలో హ్రస్వమే ఉండాలి. ఉమ్, ఉపసర్గ ఉంటే దీర్ఘం అవుతుంది. అదే అంతే కదా. గై ప్రత్యయంలో ఉపసర్గ ఉంటే దీర్ఘం అవుతుంది. ఉపసర్గ ఉంటే అన్నామా, ఉపసర్గ కూడా కావచ్చు. ఉపసర్గ ఉంటే దీర్ఘం అవుతుంది. ధాతువుకు చివరన వృద్ధి జరుగుతుంది. ఉపసర్గ ఉంటే దీర్ఘం అవుతుంది. ఎక్కడి నుంచి అండి సౌండ్ వస్తుంది? మళ్ళీ ఇంకోటి చవర్గం ఉంటే కూడా కవర్గంగా మారుతుంది. ఓకే, అయితే అదే సో అలా అన్నమాట. ఓకేనా? అంతే కదండి. పట్టు గై ప్రత్యయంతో చేస్తే పాట అయింది కదా మనకు అక్కడ. దాంట్లో ఉపసర్గ లేదు కదా మరి. ఉపసర్గ ఉంటేనే కాదు, ఉపసర్గ లేకపోయినా, ఉపసర్గ ఉంటే కూడా అవుతుంది. ఇప్పుడు దీనికి అత ఉపదాయ అనే సూత్రంతో దీర్ఘం వస్తుందండి. అత ఉపధాయతోనా? ఓకే ఓకే, అత ఉపధా. ఉపదాయాహ. కానీ ఇక్కడ ఉపధా వర్ణానికి ఇప్పుడు వాన్ అన్న తీసుకున్నామా మనం? ఇక్కడ అన్న తీసుకుంటే ఆన్ అట్లా అయిందేమో కదా. ఇప్పుడు అంతేగా మరి ఆవిడ దీర్ఘం రావాలంటే ఉపధాయతోనే వచ్చింది. అకారం ఉన్న చోట ఉపధాలో అకారం ఉంటే అదే కూడా కరెక్ట్ అండి. అవును, అన్ను తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? ఈ ఉపధాలో ఏముంది? అకారం ఉంది కాబట్టి అయింది అనమాట. అండ్ తర్వాత ఇంకేం లేవు. సో జస్ట్ ఉపధా వర్ణానికి అచ్చు ఉంది, అచ్చు హ్రస్వ అచ్చు కాబట్టి కరెక్ట్ అండి. ఇదే అత ఉపధాయానే కరెక్ట్. కరెక్ట్, ఘై కాదు. ఘై అంటే మళ్ళీ ఇంకొకటి ప్రత్యయం తీసుకొస్తున్నాం, ఇంకోటి ఏం తెస్తలేం కదా. దాని తర్వాత ఏం లేవు ఇంకా, ఇదే లాస్ట్. ఇంకేం రావట్లేదు, ఇంకా ప్రత్యయం రావట్లేదు. అత ఉపధాయ తీసుకోవాలి. కరెక్ట్, ఉత్తమం. ఉపధాలో అకారం హ్రస్వాకారం ఉంటే అది ఆగా మారింది అనమాట, దీర్ఘమైంది. అవునా? ఉత్తమం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఇంకా అది అయిపోయిందా? అర్థమైంది కదా. ఇక్కడ గిత్తులు అపిత్తులు ఆ సార్వధాతుకము అది దాంట్లో ఎలా జరుగుతుంది ప్రక్రియ అనేది తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు దివ్ ధాతువుతో దివ్ ధాతువుతో చూస్తున్నాం కదా. దాంట్లో దివాది. ఇప్పుడు మీరు దకారమును తవత్తులు రెండు వచ్చినాయి ఉదాహరణ చెప్పారు. అవును, అదేగా చెప్పారు. ఇప్పుడు బిద్దు తావత్ అని భిన్నవత్తు అని చెప్పారు. ఊరికే బిర్ర రాతో వచ్చేది ఏదైనా చెప్తారా? రాతో చెప్తాను అదే. సో ఇప్పుడు బిర్ర ఉంది అనుకోండి, అవునా? సో దాంట్లో ఏమైంది? దానికి తాప్రత్యం రావుగా. ఇది అది ఏది కాబట్టి మీకు తెలియదు మనకి. ఇక్కడ దీనికి చతుర్ తెలుసు కదా మీకు. చతుర్ ప్లస్ నామ్, నా అనేది ఉంది కాబట్టి చతుర్నామ్. అవునా? ఇప్పుడు నామ్ అనేది ఏంటిది మరి? ఈ రసాభ్యం ఎందుకు తీస్తున్నా నేను? రసాభ్యం కాదు కదా నాకు కావాల్సింది. ఇక్కడ చూడండి, ఇక్కడ దాంట్లోకి వెళ్దాం.
ఇంతకుముందు చూపించిన స్క్రీన్. ఇక్కడ భిద్ అనే ధాతువుని తీసుకున్నాం కదా మనం. ఇక్కడే ఏమన్నా రకారం ఇచ్చారని చూస్తున్నా. అవును అవును. అయితే దానికన్నా ముందు సూత్రంలో మనకి కనిపించింది కదా అది. రథాభ్యాం నిష్ఠాతోనః పూర్వస్య చ దహ. అవునా? సో ఇప్పుడు దీనికి అదేంటి భిన్నః ఇది చూసుకున్నాము ఉదాహరణలో. ఆ తర్వాత భిన్నః భిన్నవాన్ చిన్నః అది కూడా అదే కదా. చిద్ ఆస్తీర్ణం ఇచ్చారండి. ఆస్తీర్ణం ఆస్తీర్ణమా? ఆస్ ధాతుతోనా? మనకి రేపం రావాలి కదా దాని పక్కన. అందుకే మరి రేపు రావాలంటే ఆస్తీర్ వరకు ఒకటి వస్తుంది అనుకుంటా. ఆస్తీర్ మాకు అష్టాధ్యాయి పుస్తకంలో రేపాంత అనే దానికి ఆస్తీర్ణము విస్తీర్ణము ఈ రెండు ఉదాహరణలు ఇచ్చారు. నమ్తో ఇచ్చారు. మరి నమ్ అనేది ఈ నమ్ము తర్వాత మళ్ళీ అనా కూడా మారుతుంది. అది రేపం వస్తుంది కాబట్టి దాని అనా కూడా మారుతుంది. కరెక్టే. కానీ అది నిష్ఠాతో ఎక్కడుంది? రథాభ్యాం నిష్ఠాలో ఉన్నప్పుడే అది చేసేది. అవును, నిష్ఠాతోనే చేయాలి. నిష్ఠాతోనే చేయాలి. సో దానికి ఏం లేనట్టుందా ఏంటి? క్రీ ధాతువు. ఓకే, క్రీ ధాతువు తీసుకోవచ్చు. ఇన్వాలిడ్ అంట. సో బై విచ్ క్రీ ఇస్ చేంజ్ టు కార్ ఏమన్నాడు? బహిరంగ అండ్ కాన్సిక్వెంట్లీ అసిద్ధ అండ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ నా చేంజ్ ద సో obtained is invalid. ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు. చరితం తమ్మ చర్ ఎక్కడిచ్చాడు? బుక్ లో. మహాప్రాణంతో చిదిర్. చిదిర్ చిదిర్ చేదనే. కరెక్ట్, అదేనా? అదే అండి. ఉత్తమం, సూపర్. ఇక్కడ చిధిర్ చిధిర్ వస్తలేదేంటి? దానికి ఆన్సర్ ఏం పెట్టారంటే చిన్నహ అని పెట్టారు. చిన్నహ అంతే. ఇప్పుడు రెండు నకారాలు, రేపం ఒక నకారంగా మారింది, రేపం ఒక నకారంగా మారింది, పక్కన ఉండేటువంటి తవత్తు దాంట్లో అదొక నకారంగా మారింది. మహాప్రాణ ధాన అండి. దకారం అల్ప ప్రాణమే, మా చకారం ఓకే. ఇక్కడ పైన అర్ధచంద్రాకారం ఉంటదేమో చిదిర్. ఇది చిద్ ధాతు చిదిర్. చూడండి, అర్ధచంద్రాకారం. అయితే ఇప్పుడు ఇది ధాతు ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే చూడండి, ఇప్పుడు చిద్ అనే ధాతువు తీసుకుంటే చిద్దులో మనం తా ప్రత్యయం చేస్తున్నాం అనుకోండి. సో దీంట్లో ఏంటి? ఇది నిష్ఠా ప్రత్యయం, అవునా? నిష్ఠ. కాబట్టి ఏమైంది ఇక్కడ? ఈ దకారం ఏం కావాలి? నకారం కావాలి. చిదిర్. యాక్చువల్ గా చిదిర్లో మళ్ళీ ఇదేంటి, ఇదంతా పోతుంది. ఈ రకారం రేప పోతుంది, ఈ పోతుంది, చిద్ అవుతుంది మళ్ళీ. పోయి చిద్దు మిగులుతుంది. చిద్దు మిగిలింది అంటే ఇక్కడ దకారం నకారం ఏంటంటే రేపతో ఏముండదు. కాకపోతే ఏంటంటే అలాంటి ధాతువుకి కూడా అన్నమాట. అంటే మెయిన్ ధాతువు ఏదైతే ఉందో చిదిర్లో మనకి అనుబంధ లోపాలు చేస్తే రేఫ పోయింది, ఈ కారం కూడా పోయింది, మిగిలింది ఏంటి? చిద్దే మిగిలింది మళ్ళీ. ఒకవేళ ధాతువే జస్ట్ నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వర్ అనే ధాతువు ఉందనుకోండి, వర్. ఓకే, ఇప్పుడు వర్ ధాతువుకి నేను తా ప్రత్యయం చేస్తున్నా. అయితే ఇప్పుడు ఏంటి? ఏమనుకున్నాము? దకారము వస్తుంది, రకారము, ఇవన్నీ కూడా ఇవి తకారం ఇవన్నీ కూడా ఏమైతుంది? ఇవి నకారంగా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు వర్ అనేది ఏం కావాలి? వన్ కావాలి. నా ఇప్పుడు ఏమైంది? అది
వన్న అయిందనమాట. ఉమ్, అది వర్ర ప్లస్ త ప్రత్యయాన్ని తీసుకుంటే వన్న అలా అండి. చర్ర తీసుకున్నాం అనుకోండి, చర్ర ఉమ్, చెన్న అయితే చర్ర ప్లస్ త అది చన్న. చెన్న. అది ఓకేనా? ఉమ్. అది ఉత్తమం. ఓం నమస్తే అమ్మా. ఓం నమస్తే అండి. అది మీరు పంపించినటువంటి అవి రెండు ఓపెన్ కాలేదు, అది రికార్డింగ్ వినపడలేదు నాకు. మరి అవి రెండు లేవు, ఇంతకు ముందు చెప్పుకున్నావు అవి సూత్రాలు. ఇంకా పంపించమని అంటే అలా పంపించాను అంతే. అంటే అది రికార్డింగ్ వింటామంటే నిన్నటి అన్ని విషయాలు వినాలని పెడితే 2-3 సార్లు పెడితే అది కానీ వినిపించలే. అవును. వినిపించదు, కనిపించదు. యా. అదే. చిదిర్ ఏంటిది? ద్వైధీకరణే. ద్వైధీకరణే అంటే ఏంటిది? అంత చిందరవందర చేయడం అన్నమాట. అది. ద్వైధీకరణం. చిదిర్ ద్వైధీకరణే చిద్ ధాతు. సో భిదిర్ కూడా అంతే. సో భిద్ ధాతు కూడా అంతే, భిదిర్ అన్నమాట. అది చూడండి, భిద్ ధాతు. దాని అర్థం కూడా చిందరవందర చేయటమేనా? భిదిర్ అంటే దాన్ని కట్ చేయడం, అంటే కట్ చేయటం, ముక్కలు చేయడం. అది మొక్కలు చేయటం. విదారణం అంటే అదనమాట. ఓకే. భిదిర్ విదారణే. ఓకే అమ్మా. ఇది కూడా ఇర్రుతోనే వచ్చేది. ఇప్పుడు చిద్ అంటే ఇది ఇది వంకర టెంకర చేయటమా? ఇల్లంతా ఇక ఇష్టం ఉన్నట్టు ఎక్కడ దొరికితే అక్కడ పారేయడం, చిందరవందర చేయడం. చేయడం. దీనికి సాంస్క్రిట్ లో ఏం చెప్తారు చిద్ అనే దానికి? చిద్ విధరణే. విధరణే కాదు, ఏంటి ఏమన్నాం? అదే చెప్పాలి మీరు. చెప్పడం కాదు, ఇక్కడ చూద్దాం. బాలకం విధరణి. చిదిర్ ద్వైధీకరణే. కరెక్ట్, సారీ. ద్వైధీకరణం. ద్వైధీకరణం. ఓకే అమ్మా. బాలకః ద్వైధీకరణః. చిద్ ఏమనాలి? చిద్ ఏమైతుంది? చిద్దు వాడాలి మన చిద్దు. సో ఇప్పుడు ఇక్కడ ఇదేంటి? రుధాదిగరం. రుధాదిగరం అంటే ఏంటి? చిన్న. ఆల్రెడీ రుధాదిగరం కాబట్టి నా ఇందులో డెఫినెట్ గా వస్తుంది, అవునా? అది. సో రుధాదిగనంలో ఈ నకారం అంటే ఏంటి? నుమ్మాగమం, అవునా? నుమ్ము ఇక్కడ వస్తుంది. నుమ్ము ఆగమం కాదు, కాకపోతే ఇది మకారం పోయినటువంటిది. ఇక్కడ అంటే అది అనేది ఎక్కడ రావాలి? మిదచోంత్యాత్ పరహ. ఇక్కడ ఈ అచ్చేముంది? ఈ ఉంది, అవునా? ఈ తర్వాత రావాలి చిన్న చింద్ అన్నమాట. చిందులో తద నా, ఇది కరెక్టే ఉంది. చింద్ అదే వస్తుంది, అవునా? మళ్ళీ తిప్పు రావాలి కదమ్మా. తిప్పు పెట్టండి ఇక. చిందతి రుధాదిగరం కదా. అవును, చిందతి. అంతేనా? అతడు చిందరవందర చేస్తున్నాడు. చినత్తి. ఇప్పుడు చినత్తి చెప్పండి. కరెక్ట్, అది కంప్లీట్ చేయలేదు. అదే కదా. చింద్ ప్లస్ తా, అవునా? తా అయింది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? చెప్పులో ఉంటది చింద. ఇక్కడ తర్వాత తా. ఇక నిష్ఠ అంటే నిష్ఠ ఒకటే కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నట్టు, తకారం అంటే అదే కదా, 2 తాలు వచ్చినాయి కదా. దకారము తకారము తర్వాత రేఫ, ఇవన్నీ. అవునా? నకారంగా మారుతుంది. అంటే ఈ తకారాన్ని ఇంకా దేంట్లో కూడా, నిష్ఠలో కూడా చూడొచ్చు. మామూలుగా తకారం ఉంటే కూడా అక్కడ కూడా వస్తుంది. నిష్ఠ ఉండాలి, తకారం ఉండాలి, కానీ నిష్ఠలో ఉన్నది మారుతుంది. కానీ ఇది
ఇది భూతకాలం కాదు కదమ్మా, మరి అప్పుడు తావత్తు ప్రత్యయం రాదు ఆహా ఇప్పుడు రాదు నేను కదా.